హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం మనమే మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఈ మూవీ మనకి 1 year బ్యాక్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. హీరో శర్వానంద్, శ్రీరామాదిత్య డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ చూశాను గైస్. మూవీ మాత్రం ఓకే గైస్, వన్ టైం వాచబుల్. స్టోరీలోకి వెళ్తే చాలా చిల్గా లైఫ్ని లీడ్ చేసే హీరో, అంటే ఎలాంటి బాధ్యతలు లేకుండా సిర్ఫ్ ఎంజాయ్ చిల్గా ఉండాలనేది హీరో పాలసీ. అలా హీరో క్యారెక్టరైజేషన్ అయితే ఉంటుంది గైస్. హీరో వాళ్ళ ఫ్రెండ్ కార్ యాక్సిడెంట్ అయితే చనిపోతాడు గైస్. తన వైఫ్ ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు చనిపోతారు. అయితే వాళ్ళకు బాబు అయితే ఉంటాడు గైస్. హీరో హాస్పిటల్కి వెళ్ళకపోతే వాళ్ళు చనిపోతారు. అయితే అక్కడ హీరోయిన్ అయితే హీరోకి కలుస్తుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది హీరోయిన్. అయితే వాళ్ళిద్దరు అలా కలుస్తారు గైస్. అక్కడికి వెళ్ళాక అక్కడ యూకేలో అంటే పిల్లల్ని ఎవరైతే చూసుకోరో వాళ్ళు పిల్లల్ని అయితే ఆర్ఫన్లో వేస్తారని అయితే చెప్తారు గైస్. అయితే హీరోయిన్ రీసెంట్గా నాకైతే ఎంగేజ్మెంట్ అయింది, మా ఫియాన్సీని ఒప్పించి నేనైతే పిల్లోని అడాప్ట్ చేసుకుంటానని చెప్తుంది గైస్. అయితే మ్యారేజ్ ఇంకా 6 months ఉంది కాబట్టి అప్పట్లోపు అయితే పిల్లోని ఆర్ఫన్స్లో వేస్తామని అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే హీరోయిన్ అయితే వద్దు మేము చూసుకుంటామని హీరో ఇంకా హీరోయిన్ అయితే అబ్బాయిని అయితే టేక్ కేర్ చేసుకుంటానని అయితే చెప్తారు గైస్. అయితే ఒప్పుకుంటారు వాళ్ళు. ఎవరైతే వాళ్ళిద్దరు చనిపోయారో వాళ్ళ ఇంట్లోనే ఉండి అబ్బాయిని అయితే చూసుకోండి అని అయితే చెప్తారు గైస్. అలా ఇద్దరు అబ్బాయి అయితే టేక్ కేర్ చేసుకుంటుంటారు. కానీ హీరో అబ్బాయి పట్ల నిర్లక్ష్యంగా అయితే ఉంటాడు గైస్. అబ్బాయికి ఫ్యామిలీ కూడా ఉంటుంది, అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది గైస్. అయితే హీరో మళ్ళీ అబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి చేర్చాడా, మరి ఎంగేజ్మెంట్ అయిన హీరోయిన్ మీద హీరోకి అయితే ఫీలింగ్స్ వస్తాయి గైస్. మళ్ళీ తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడా, మళ్ళీ ఈ జర్నీలో ఏం జరిగింది, అబ్బాయికి చిన్న థ్రెట్ అయితే ఉంటుంది గైస్. అబ్బాయిని చంపుతామని చూస్తారు, మళ్ళీ అబ్బాయిని దేనివల్ల చంపుతామని విలన్స్ అయితే చూస్తున్నారు. దాని వెనకాల కారణం ఏంటి, మరి క్లైమాక్స్లో అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి అబ్బాయిని చేర్చాడా, మరి హీరోయిన్కి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడా ఈ జర్నీలో అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం ఓకే గైస్, నాట్ బ్యాడ్, వన్ టైం వాచబుల్. కానీ చాలా స్లో బేస్గా కొన్ని చోట్ల బోరింగ్గా అయితే సాగింది. కానీ మూవీ చూస్తున్నంతసేపు చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది గైస్. శ్రీరామాదిత్య గారిది నాకు చాలా ఇష్టమైన సినిమా సమంతకం అని, చాలా ఇష్టం గైస్. కానీ ఈ మూవీకి వచ్చేసరికి అంత వర్కౌట్ కాలేదనిపించింది. హ్యూమర్ కూడా అంటే కామెడీ కూడా అంత లేదు, చాలా స్లో బేస్గా చాలా డల్గా వెళ్ళింది మూవీ. వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్ ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది, డాక్టర్గా చేశారు. అలా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కానీ చూసినంతసేపు అయితే ఓకే బాగానే ఉంది అనిపిస్తుంది. కానీ అక్కడక్కడ వచ్చే బోరింగ్ సీన్స్ ఉంటాయి, కొన్ని చాలా డ్రాగ్గా అనిపించింది మూవీ. శర్వానంద్ గారు అయితే చాలా బెస్ట్ ఇచ్చారు, బాగా చేశారు ఆ క్యారెక్టర్లో. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు, ఆ బాబు కూడా చాలా బాగా చేశాడు గైస్, చిన్న బాబు. మూవీ అయితే ఓకే. ఇప్పుడు ఓటీటీ కాబట్టి ట్రై ఇవ్వండి, బాగానే ఉంది. వన్ టైం వాచ్ ఫ్యామిలీతో అంటే చూడొచ్చు గైస్. అడల్ట్ సీన్స్ ఏం లేవు, వల్గారిటీ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 2 గైస్. అలా చూసేయండి, వన్ టైం వాచబుల్ ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో అయితే ప్రెసెంట్ మనమే మూవీ స్ట్రీమింగ్ వచ్చింది గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.